శుభోదయం. అందరికీ నమస్కారం. ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా వేయబోయేది 39 to 1 డాట్స్, అంటే 39 నుంచి 1 వరకు. ఇది కూడా సరిచుక్కి, ఇది స్ట్రైట్ డాట్స్. నా ఛానల్ పేరు లిటిల్ రంగోలి. ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ 3 చుక్కలు వదిలేసి అవతల నుంచి యువతల నుంచి అట్లా 3 వదిలేసి 4th చుక్కకి ఒక డాట్ పెట్టుకొని దాని చుట్టూ ఒక బాక్స్ వేసుకున్నా. మీరు నా ముందు ముగ్గు చూసినట్లయితే ఇలానే చుక్క పెట్టి దానికి ఒక బాక్స్ వేసాను. ఈ పక్క నుంచి 3 చుక్కల తర్వాత ఒక చుక్క మార్క్ చేసుకుని దానికి ఒక చిన్న బాక్స్ వేసి మళ్ళీ దానికి ఒక పెద్ద బాక్స్. అలానే అన్ని సైడ్స్ కూడా ఈ పక్క రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, పైన, కింద మొత్తం కూడా అలానే బాక్సెస్ వేసేసాను. సెంటర్ చూసుకొని మనము సెంటర్ లో కూడా అలానే బాక్స్ వేసి దానికి ఒక పెద్ద బాక్స్ వేసాను. ఇప్పుడు దానికి ఒక ఫ్లవర్ లాగా చుట్టూరు ఒక రెక్క రాణిస్తున్నాను. ఇది ఇస్తరాకు ముగ్గు అని అంటారు. నిన్న మీరు చూసినట్లయితే అది ఫ్లవర్ లాగా ఉంటుంది, అది కూడా ఇస్తరాకు ముగ్గు అంటారు. సో అది చిన్న ఫ్లవర్, ఇది పెద్ద, దానికంటే పెద్ద ఫ్లవర్ అన్నమాట. ఇది కూడా చూడండి అదే షేప్ లోనే ఉంది, కాకపోతే దీనికి సింగిల్ రెక్క వేసాను. నిన్న వేసింది వచ్చేసి డబుల్ రెక్క. దానికి వచ్చేసి 2 చుక్కల్ని యూజ్ చేసి మనం అట్లా కర్వ్ గీసాము స్క్వేర్ పక్కన. కానీ ఇక్కడ ఏంటంటే 3 చుక్కలు యూజ్ చేసుకొని కర్వ్ లాగా వేసి అలా వేస్తున్నాం అన్నమాట. సో అన్ని పక్కల చుట్టూరు ఉండే 4 కి మధ్యలో ఉండే ఒకదానికి కూడా అలానే ఫ్లవర్ లాగా రానిచ్చాను. ఇక్కడ వరకు మీకు ఏం డౌట్ లేదని అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ 2 ఫ్లవర్స్ కి మధ్యలో అంటే 4 డాట్స్ వదిలి 5th డాట్, 4 డాట్స్ వదిలి మళ్ళీ 5th డాట్ అలా వేసుకుంటే కరెక్ట్ గా మనకి ఎగ్జాక్ట్ గా సెంటర్ లో ఇంకొక ఫ్లవర్ వస్తుంది అనమాట. నా ఉద్దేశం అదే. మనకి ఒకే డిజైన్ ఉంటే చూడడానికి బాగుంటుంది, ఒక ప్యాటర్న్ లాగా వస్తుంది, ముగ్గు కూడా అందంగా ఉంటుంది. మనం కలర్స్ వేసుకుంటే కూడా ఆపోజిట్ కలర్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒక ఫ్లవర్ కి వేసిన కలర్స్ ఒకటి, ఒకవేళ స్క్వేర్ లో కలర్ వేసి ఈ రెక్కకు ఒక కలర్ వేసుకుంటే పక్కన ఉండే ఫ్లవర్ కి స్క్వేర్ లోపల ఒక కలర్ వేసుకుని రెక్కకి ఇంకో కలర్ వేసుకోవచ్చు. అక్కడ కలర్స్ కి ఇక్కడ ఆపోజిట్ అన్నమాట 2 ఫ్లవర్స్ కి అలా. ఇప్పుడు చూడండి మళ్ళీ సెంటర్ లో సేమ్ గా మనం లెక్క పెట్టుకున్నాం కదా, ఫస్ట్ 3 వదిలి ఒక డాట్ కి పెట్టాం కదా సెంటర్. ఇక్కడ మధ్యలో మిగిలిన చుక్కలలో 4 వదిలి 5th డాట్ కి చుక్క పెట్టేసి దానికి బాక్స్ గీసి మళ్ళీ దానికి ఒక పెద్ద బాక్స్ గీసి దానికి రెక్క వేసేసాను, ఫ్లవర్ లాగా వచ్చేసింది. సో మనకి ఎన్ని అయిపోయాయి ఇప్పుడు? సేమ్ గా నిన్న వచ్చినట్లే ఈ రోజు ముగ్గులో కూడా మనకి 5 అడ్డంగా 5 నిలువుగా వచ్చేసాయి ఫ్లవర్స్. మళ్ళీ ఇంకా ఎక్కడెక్కడ మనకి అన్ని చుక్కలు ఉన్నాయి, మనకి ఎక్కడెక్కడ ఈ ఫ్లవర్ వచ్చే ఆస్కారం ఉంది అనేసి నేను చూసుకుంటాను. సో ఖచ్చితంగా వస్తుంది ఈ చుక్కలకి సంబంధించి. దానికి స్ట్రైట్ గా, దీనికి స్ట్రైట్ గా ఒక చుక్క తీసుకొని దానికి మనం మార్క్ చేసుకుంటే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. లేకపోతే సొట్టగా వెళ్లే ప్రమాదం ఉంది. మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్తగా దానికి స్ట్రైట్ గా ఒక చుక్క పెట్టేసుకుంటే దాన్ని మళ్ళీ పెద్ద చేసేసుకొని దానికి బాక్స్ చుట్టేసి సేమ్ డిజైన్ మళ్ళీ ఫస్ట్ నేను అన్ని బాక్సెస్ గీసేసుకుని మళ్ళీ కర్వ్స్ గీసేస్తున్నాను. సో మనకి ఈజీగా అనిపిస్తుంది. సేమ్ డిజైన్స్ వేయడం చాలా ఈజీ, కాపీ రైటింగ్ రాసింది లాగా. చిన్నప్పుడు మనం కాపీ రైటింగ్ రాస్తాం కదండి, పైన చూసి కింద రాయడం చాలా ఈజీ. ఇంకొక కొత్త వర్డ్ కి కొంచెం టైం పడుతుంది కదా బ్రెయిన్ ట్యూన్ అవ్వడానికి. సో అన్ని బాక్సెస్ గీసేసాం అనుకోండి, ఒక వర్క్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ రెక్కలన్నీ సేమ్ గా ఇట్లా పక్కన వేస్తే మనకి షేప్ మిస్ అవ్వకుండా వస్తుంది. ఒక రెక్క వేసి మళ్ళీ దాని పక్కన రెక్కనే మళ్ళీ వేసి మళ్ళీ దాన్ని స్టార్టింగ్ పాయింట్ గా తీసుకొని ఎండింగ్, మళ్ళీ దాన్నే స్టార్టింగ్ తీసుకొని ఎండింగ్. అలానే నేను ప్రతిదానికి మిస్ అవ్వకుండా రెక్క వేయడానికి ట్రై చేస్తున్నాను. కరువు వచ్చినా కరువుగా రాకపోయినా కూడా ఫ్లవర్స్ అన్ని ఒకలా ఉండవు కదండి. సో మనకి అదొక అడ్వాంటేజ్ అన్నమాట. ఫ్లవర్ సిమిలర్ గా లేకపోయినా కూడా ప్రాబ్లం ఏమీ లేదు. ఒక్కొక్క ఫ్లవర్ ఒక్కొక్కలా ఉంటుంది. అందాజగా చూడడానికి ఒకలాగే ఉంటే సరిపోతుంది సిమిలర్ గా. ఇప్పుడు మళ్ళీ ఈ దీనికి సెంటర్ అంటే 4 చుక్కలు వదిలేసి 5th చుక్కకు పెడుతున్నాను. మీరు గమనిస్తే 4th వదిలేసి 5th కి చుక్క పెడుతున్నా. ఇంకా ఆ ఫ్లవర్ పట్టే ప్లేస్ ఎక్కడ ఉంది అనేసి గమనించి నేనేం చేస్తానంటే, నేను మొదటి నుంచి కూడా నా ఛానల్లో అలానే అండి ఒక డిజైన్ మనం ఎంచుకుంటే చిన్న ముగ్గు, ఆ చిన్న ముగ్గుని దాంట్లో
మనం ఇన్సర్ట్ చేస్తే ఆ చుక్కలకి అవే ఎన్ని వేయగలమో మాక్సిమం అన్ని వేసేసేయాలి. దానికి తర్వాత మధ్యలో ఫిలప్స్ లాగా చిన్న చిన్న డిజైన్స్ ని ఫిల్ చేసుకోవాలి. అది మన ఇష్టం, మనకి ఏది ఈజీ అనిపిస్తే అది. సో ఈ డిజైన్ తో స్టార్ట్ చేసాం కాబట్టి ఈ డిజైన్ వీలైనన్ని చుక్కల్ని కవర్ చేసేలాగా అన్నిటిని ఇట్లా సెంటర్ చుక్క చూసుకొని ఆ 4 కి మధ్యలో ఏది, ఈ 4 కి మధ్యలో ఏది అని చూసుకొని మిస్ అవ్వకుండా అన్ని ఫస్ట్ చుక్కలు పెట్టేసుకున్నాం మీరు గమనిస్తే. ఆ తర్వాత మళ్ళీ దానికి సిమిలర్ గా ఒక చిన్న బాక్స్ అయితే వేసేస్తున్నాను, ఈజీగా ఉంటుంది కాబట్టి. మళ్ళీ దానికి పెద్ద బాక్స్. మనం డైరెక్ట్ పెద్ద బాక్స్ వేసాం అనుకోండి, ఒక్కొక్కసారి చుక్కలు కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. సో మనము వేసిన దగ్గరికి తప్పుకోకుండా ఉండాలి అంటే అలా ఒకటే డిజైన్ ని అన్ని చోట్ల వేసుకుంటూ వస్తే తప్పుకోకుండా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అందులో నాకు ఒకసారి తప్పుపోతే నేను ఎడిటింగ్ కూడా చేయనండి. తప్పు పోయింది అనుకోండి, ఆ పేపర్ పక్కన పెట్టేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి వేయాలన్నమాట. అలా ఫస్ట్ లో అయితే వైట్నర్ యూజ్ చేసేదానండి. ఇప్పుడు వైట్నర్ యూజ్ చేసినా అంత అట్రాక్టివ్ గా ఉండట్లేదు అనేసి పేపరే పక్కన పెట్టేసి మళ్ళీ స్టార్టింగ్ నుంచి ముగ్గు వేస్తాను. ఇప్పుడు చూడండి, మనం తప్పుకోకుండా అదే మనం ముగ్గు పిండితో ఇంటి ముందర వేస్తే రబ్ చేసేయచ్చు, చప్పిస్తే వేసినా రబ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. ఇక్కడ చూడండి రెక్క సేమ్ గా ఎక్కడైతే మనం ఎండింగ్ చేసామో అక్కడే స్టార్టింగ్ చేసుకుంటూ సేమ్ డిజైన్ ఇలానే చూడండి. మొత్తం మనకి ఒక ప్యాటర్న్ లాగా 25 వచ్చేసాయి పువ్వులు అనొచ్చు, అది ఏమైనా ప్యాటర్న్ అవ్వచ్చు. ఒక మ్యాట్ లాగా ఉండొచ్చు, స్క్వేర్ మ్యాట్ లాగా, అదేదైనా. సో మనకి 25 వస్తాయండి మొత్తము. ఈ 39 to 1 డాట్స్ కి మనం గమనిస్తే ఇది 7 to 1 డాట్స్ అంటే 7 5 35 కి మళ్ళీ 4 చుక్కలు మనకి మిగిలాయి చూడండి. సో మనం ఎప్పుడైనా సరే 39 చుక్కల ముగ్గు వేయాలి, మనకి మారిగా 25 డిజైన్స్ 25 చిన్న చిన్న ముగ్గులు రావాలి అంటే 7 to 1 డాట్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది అనమాట. అది గుర్తు పెట్టేసుకుంటే ఇంకా ఈజీ. సో అలా ఒక్కొక్క పెద్ద ముగ్గుకి ఖచ్చితంగా ఒక చిన్న ముగ్గు వచ్చి అది నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. అప్పుడే మనకి అందమైన ప్యాటర్న్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, మీరు చూస్తుండగానే అన్ని ఫటాఫట్ అయిపోయాయి. ఇంకా చూడండి ఇంకొకటే ఉంది, అయిపోయింది అది కూడా. ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఫిల్ చేస్తే బాగుంటుంది, ఖచ్చితంగా వాటిని జాయిన్ చేయాలి. నిన్నటి ముగ్గులు అయితే మనం కర్వ్ లాగా చేసుకొని జాయిన్ చేసాము. ఇప్పుడు కర్వ్ వద్దులే, కర్వ్ అందరికి అవ్వదు కదా అని చెప్పేసి నేనేం చేశాను అంటే బాక్సెస్ తో ఫిల్ చేద్దాము అనేసి డిసైడ్ అయ్యాను. నిన్న చెప్పినట్టే ఈ ముగ్గు కూడా వితౌట్ ప్రాక్టీసే అండి. అంటే నేను నెంబర్ ఆఫ్ ముగ్గులు వేయడం వల్ల వేస్తూ ఉండడం వల్ల ఛానల్ కోసము నాకేమైతుందంటే అలవాటు అవుతుంది అనమాట, ప్రాక్టీస్ లాగా. ఓకే మనం వేయగలము అన్న నమ్మకం అయితే వచ్చింది. అలానే ఎవరైనా స్టార్టింగ్ స్టేజెస్ లో ఉన్నప్పుడు కొంచెం ఆలోచిస్తాము. నేనైతే ఫస్ట్ లో స్కెచెస్ తో గీయడానికి కూడా నేను ఆలోచించేదాన్నండి అసలు. ఇప్పుడు స్కెచ్ తో అలవాటు అయింది. ఫస్ట్ లో నేను పెన్ తో వేసేదాన్ని, మీరు చూస్తే ఒకవేళ నా ముగ్గులు ఫస్ట్ లో స్కెచ్ తో వేసేదాన్ని, ఫస్ట్ లో పెన్ తో వేసేదాన్ని, ఇప్పుడు స్కెచ్ తో వేస్తున్నా. ఇంతకుముందు కలర్ చేంజెస్ చేసి స్కెచెస్ తో కూడా వేసాను. ఇప్పుడు ఇంకా సింగిల్ స్కెచ్ లో వేసేద్దాము, మళ్ళీ పెన్ మార్చి వేయాలంటే చాలా టైం పడుతుంది. ఈ ముగ్గు కూడా చాలా లెంగ్తీగా అనిపిస్తుంది మార్చి ఎడిటింగ్ చేయనని చెప్పాను రండి. అట్లే రాగా పెట్టేస్తాను, ఎంత టైం పడితే అంత టైం. మళ్ళీ ఫాస్ట్ చేయడము అలా కూడా చేయట్లేదు. కొన్ని ముగ్గులు చేశానండి, 8 minutes వచ్చేలాగా చేశాను పెద్దదిగా. ఇవి ఇంకా అలానే పెట్టేస్తున్నాను, వీలైనంత ఫాస్ట్ గా వేయడానికి ట్రై చేస్తున్నాను. 10 minutes అరౌండ్ వచ్చేలాగా. మామూలుగా మనం ఇంటి ముందర వేయాలంటే చాలా సేపు పడుతుందండి. ఇన్ని చుక్కలు అయితే నాకు తెలిసి ఎవరు పెట్టరు ఇంటి ముందర అయితే. ఇన్ని జస్ట్ ఒక ఏమంటారు, ఒక టైం పాస్ యాక్టివిటీ అనొచ్చు, లేకపోతే క్రియేటివ్ గా ఆలోచించుకోవాలి, పేపర్ పెన్ తీసుకుని ఏదైనా రాసుకోవాలి, అలా ఆలోచిస్తూ ఉంటాం కదండి. ఏదైనా టైం పాస్ ఆర్ట్ ఎందుకు వేసుకుంటామండి. అలానే ఇది కూడా ముగ్గు కూడా ప్యాటర్న్స్ చూస్తే హ్యాపీనెస్ వస్తుంది కదా, మనకి సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఇప్పుడు చూడండి అన్ని బాక్సెస్ గీసేసి బాక్సెస్ చుట్టూరు లైన్స్ గీసేసా. సో ఏమైపోయింది, ఒక మ్యాట్ లాగే వచ్చింది. ఇది కూడా నాకు ఇలా మ్యాట్ లాగా చూస్తే భలే హ్యాపీ అనిపిస్తుందండి. మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఖాళీగా ఉన్నింది, అన్ని చుక్కలు ఉన్న పేపర్ మొత్తం చుక్కలు మిగలకుండా. ఇప్పుడు చూడండి నేను లైటింగ్ కూడా పెట్టుకోరు, అది లైటింగ్ వచ్చి పోతుంది కదా, అది సన్ క్లౌడ్స్ లోకి వెళ్ళిపోయినప్పుడు అలా అవుతుందండి. మళ్ళీ సన్ వచ్చిన వెంటనే మళ్ళీ బ్రైట్ వస్తుంది అనమాట. నేను లైట్ కూడా పెట్టుకోను. నేను యూజ్ చేసేదంటే ట్రైపాడ్ యూజ్ చేస్తాను, ఇంకా స్కెచెస్ మామూలు మొబైల్. ఎడిటింగ్ కూడా నేను మొబైల్ లోనే చేస్తానండి. ఎడిటింగ్ అంటే ఏం లేదు, మ్యూజిక్ పెట్టి
పెట్టేదాన్ని ఇంత ముందు. ఇప్పుడు వాయిస్ వేయడానికి చూస్తున్నాను, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని. చూడండి, లైన్స్ తీసిన తర్వాత మళ్ళీ కర్వ్స్ తో దాన్ని జాయిన్ చేసేసాను అనమాట. అంతే, ముక్క అయిపోయింది. బాయ్ బాయ్.